జాగ్రత్త కలిగి ఉండండి. సేవకుల కొరకు ప్రార్థన చేయండి, పరిచయుల కొరకు ప్రార్థన చేయండి. ఏ సేవకుడు కానీ ఏ సంఘం కానీ మనం మొదటగా నమ్మాలి, మనమంతా కూడా సార్వత్రిక దేవుని సంఘమై ఉన్నామని. ప్రియులారా, ఆ సంఘాన్ని గురించిన భారం కూడా మనం కలిగి ఉండాలి, ఆ సేవకుడి గురించిన భారం కూడా మనం కలిగి ఉండాలి. మనం నీతిలో సత్యంలో నడుస్తూ అనేకుల్ని నడవాలని కోరుకొని మనం ప్రార్థించడంలో తప్పులేదు. ప్రియులారా, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని ప్రియులారా దండించును. అయితే దావీదు కానీ యాకోబు కానీ 7వ వచనం ఏం చెప్తుంది అంటే, వాళ్ళు ఎందుకు సహించారండి ఇంత కష్టాన్ని? శిక్షా ఫలము పొందుటకై వారు సహించారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. ఈరోజు సంఘం విశ్వాసులు ఇంత బలహీనంగా ఉండటానికి, ఇంత క్రమం లేకుండా, కట్టు లేకుండా విచ్చలవిడిగా విశ్వాసులు ఉండటానికి కారణం ఏంటంటే వాక్య సమృద్ధి లేకపోవటం వల్లనే, వాక్య బలం లేకపోవటం వల్లనే. ఎప్పుడైతే వాక్య బలం మనలో సమృద్ధిగా ఉంటుందో ఈ లోకంలో ఏదైనా మనం ఛాలెంజ్ చేసి ఎదుర్కోగలం, దేనికైనా నిలబడగలం ప్రియులారా. అప్పుడు ప్రభు పక్షంగా మనం నిలబడ. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, యాకోబు దావీదులు ఎందుకు సహించారటంటే, తప్పకుండా మా దేవుడు ఇప్పుడు శిక్షిస్తున్నాడు కదా, ఈ శిక్ష అయిన తర్వాత చూడు అసలు నా సంగతి ఎట్లుంటుందో. దేవుని స్తోత్రం కదా. ఎట్లుంటుందటండి? దిక్కుమైన లాభాన్ని యాకోబు చూసి ఈర్ష్యపడే పరిస్థితికి వచ్చింది. చెప్పండి, నా దగ్గర పనిచేసేటోడు, నా దగ్గర తక్కువ గొర్రెలు అయిపోయినాయి, ఆయన దగ్గర ఎక్కువ గొర్రెలు అయిపోయినాయి, ఇదేంట్రా అని బామర్దులు రహస్యంగా, మామ రహస్యంగా సొంత అల్లుడి మీదనే ఈర్ష్యపడేంతగా నా దేవుడు యాకోబును ఆశ్రయించటం ప్రారంభించాడు. శిక్షాఫలం ప్రియులారా, ఇంకొక శిక్షాఫలం కూడా మీకు చూపిస్తాను. దయచేసి ఆదికాండ గ్రంథములోనికి రండి. ఆదికాండ గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం. శిక్షాఫలం అంటే శిక్ష అనుభవించిన తర్వాత దాని ప్రతిఫలం ఎలా ఉంటుందటంటే, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగుదురు, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. దేవుని స్తోత్రం కలుగును. శిక్షా ఫలం అట్లా ఉంటుందండి. కానీ మనం తెలియక దాన్ని చూసి భయపడిపోతాం. మనం ఈ బాధలేంది, ఈ కష్టాలేంది, ఈ శోధనలేంది, ఈ దేవుని నమ్ముకున్న తర్వాత ఇట్లయితుంది ఏంటని చెప్పేసి ఈ సంఘానికి అర్థం కాక ఇంకా పెద్ద బ్యాడ్ థింక్ ఏంటో చెప్పనా, దేవుడు శిక్షిస్తా ఉంటే ఈ విశ్వాసులు అంటారు కదా, దేవుని నమ్ముకుంటే అట్నే శోధనలు వస్తాయి. నేను అనుకున్నాను, దేవుని నమ్ముకుంటే శోధనలు వచ్చేటట్టు, అసలు దేవుని ఎందుకు నమ్ముకోవాలనుకునేవాడిని నేను. కానీ ఆ రోజులలో మా విశ్వాసులు, నేనున్న ఏ సంఘంలో ఉన్నానో వాళ్ళని మాట ఒక్కటి నమ్మలేదు నేను. దేవమని రియల్ చెప్తున్నాను. ఈ అంత టక్కర్ మాటలు చెప్తున్నారు, అసలు ఇది కానే కాదు, ఈ వాక్యానికి వీళ్ళు చెప్పేదానికి సంబంధమే లేదనుకున్నా. కానీ దేవుని వైపు చూశాను, వాక్యం వైపు చూశాను, దివారాత్రులు కష్టపడి చదువుకున్నాను, దివారాత్రులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను, సంవత్సరంలో సగ దినముల కంటే ఎక్కువగా ఉపవాసాల్లో ఉండి నరగగొట్టుకొని పోరాడి సంపాదించుకున్నాను భక్తిని, విశ్వాసాన్ని. అదే ఈరోజు నలుగురికి చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. సాతాను ప్లాన్ ఏంటంటే, సాతాను శోధనలు అంటే ఇంకెవడుంటాడండి భక్తిలో, ఇంకెవడుంటాడండి విశ్వాసంలో. ఒక పాస్టరే అన్నాడండి నాతోటి, ఎంత ప్రార్థన చేసినప్పుడల్లా నాకు శ్రమలు వస్తాయి అనొచ్చండి ఆ మాట. అసలు అసలు ఈ విశ్వాసులు ప్రార్థన చేస్తారండి అసలు? ఎస్, వస్తూ ఉన్నాయి. మనం చెప్పాలి. మనం ఏమని చెప్పాలి? మనలో నీతి ఉంటే, నేను చేసిన తప్పుడు పనులకు ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాను. ఏదో ఒక కాలం, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ శిక్ష పక్కకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నా దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, అత్యధికంగా నన్ను దీవిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 8వ వచనం, కుమారులైన వారందరూ, వారు కుమారులైతే శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే కానీ మీరు కుమారులు కాదు. ఎవరైతే దేవుని శిక్షను అంగీకరించరో, తట్టుకోలేరో, ఇష్టపడరో వాళ్ళట దేవుని కుమారులు కాలేరు. మరి నువ్వు దేవుని కుమారుడు కాకపోతే నువ్వు ఎవరు కుమారుడు అవుతావు? దయ్యపు కుమారుడు అవుతావు, అంతే సింపుల్గా.
ఆమేన్. అయితే ప్రియులారా, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. గట్టిగా 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 ఆయన ఎందుకు మనల్ని శిక్షిస్తున్నాడట? మనము ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని. ఆయన దీవితాడో తీయడో నాకు అనవసరం అండి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏలియా మంచి భక్తుడే, ఆయనకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా? మరి దీవించినట్ట ఏమండి? ఎవడో ఏదో రొట్టె కాకి, మరీ అపవిత్రమైన ఒక జంతువు, అది బైబిల్ చెప్తుంది. అది పట్టుకొచ్చి ప్రియులారా ఆ యొక్క కేరేతు వాగు దగ్గర అక్కడ పోషిస్తూ ఉంటే, ఈరోజు నేటి ఈ బలహీనమైన క్రైస్తవుల వలె ఏలియా కనుక ఒకవేళ ఆలోచన చేస్తే అసలు భక్తిలో ఉండొచ్చా? ప్రార్థన చేయొచ్చా? ఒక పక్క చంపుతున్నారు ప్రవక్తలందరినీ కూడా, యెహోవా ప్రవక్తలందరినీ కూడా. ఈయన రక్షించుకోవటానికి అడవుల పాలై ఎక్కడో వాగును ఆశ్రయిస్తే ప్రియులారా అక్కడ కాకితో భోంచేస్తూ ఉంటే చివరికి ఒకరోజు ఆ ఏట్ల నీళ్ళు కూడా ఇనికిపోయినాయి. అంటే ఈరోజు ఈ సంఘం ఏమనుకుంటుంది అంటే, దేవుని నమ్ముకోవటం అంటే బాగా డబ్బు సంపాదించడం అనుకుంటుంది, బాగా ఆస్తులు కలిగి ఉండటం అనుకుంటుంది. ఏమండి, తాగటానికి నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఏం దేవుడు అని ఒక్క మాట ఏలియా అనుకుంటే, ప్రార్థన చేస్తే ఆకాశములో ఉన్న మేఘాలు విరిగి ఆ వర్షాన్ని కురిపించేవా అంటే, ఎంత కఠినమైన పరీక్షలకైనా నిలబడి దేవుని కొరకు రోషంగా బ్రతికినప్పుడు ప్రియులారా, 3 సంవత్సరాలు ప్రియులారా భయంకరమైన కరువులో ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి మేఘాలను విరిచి ఎంత అద్భుతమైనటువంటి వర్షాన్ని ఇచ్చాడు. నేను అంటాను, క్రైస్తవుడా, నీ భక్తిలో పస ఉండాలి, నీ భక్తిలో పరిశుద్ధత ఉండాలి, నీ భక్తిలో ప్రియులారా విశ్వాసం ఉండాలి, నీ భక్తిలో నిరీక్షణ ఉండాలి, నీ భక్తిలో ప్రియులారా దేవుని యందు భయభక్తులు ఉండాలి. దాని కొరకు భక్తి చెయ్యి. డబ్బు రావచ్చు, రాకపోవచ్చు. బైబిల్లో మనం చూస్తే కొంతమందే డబ్బు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, ఆస్తులు అంతస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు ప్రియులారా. ఎలీషా అయితే ఉన్నవి కూడా అమ్ముకొని దేవుని సేవకు వచ్చాడు. ఈ డబ్బు పిచ్చి ఉన్నోళ్ళు భక్తులు ఎదగలేరు. నేను తెలుసుకున్న ఇంకొక సత్యం, ఈ డబ్బు పిచ్చి ఉన్నోళ్ళు భక్తులు ఎదగలేరు. అందుకే నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాననే ఆ భక్తుడు ఎందుకు రాశాడు ఆ పాట? నేను బ్రతుకున్నానంటే నిన్ను స్తుతించటానికి, నిన్ను ఘనపరచటానికి, నీ నామాన్ని హెచ్చించటానికి, నీ దైవత్వాన్ని నా ద్వారా ఈ లోకానికి చూపించటానికి, ఆయన పరిశుద్ధతను చూపించటానికి. భక్తి అనేది ప్రియులారా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రియులారా భక్తి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇక మీరు ఇంటికి పోయి అత్యధికంగా నన్ను కూడా ఆశీర్వదించి ప్రార్థన చేయకండి దయచేసి. ఎందుకంటే మనోళ్ళకి ఇది బాగా అర్థమైంది, కానీ ఇక మిగతా అదేది అర్థం కాదు. దేవుని స్తోత్రం. చెప్పండి, మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడట? దీని ద్వారా నేను 2 విషయాలు తెలుసుకుంటున్నాను. మరలా ఇంకోసారి నువ్వు పాపం చేయో, యాకోబు వలె దావీదు వలె. రెండవది ప్రియులారా, దేవుడు ఆయన పరిశుద్ధుడైన ప్రకారంగా నిన్ను శిక్షించి ఆ పరిశుద్ధతలో మనను కూడా పాలివారునిగా చెయ్యటానికి ఆయన మన జీవితాల్లో శిక్షణలు అనుభవిస్తున్నాడట ప్రియులారా.